జీవితమే ఒక యుద్ధం. దానిలో విశ్రాంతి కావాలని కోరుకోవడం నీ మూర్ఖత్వం. తల్లి కడుపులో పుట్టుక మొదలు యుద్ధం చేస్తూనే ఉంటాం. జీవితం అనే ఈ సముద్రంలో ఒడ్డుకు చేరుకునేంత వరకు యుద్ధం చేయి. నీ జీవితంలో చివరాఖరి క్షణం వరకు యుద్ధం చేయి. అంతేగాని జీవితమే ఒక యుద్ధంలా ఉందని పిరికివాళ్ళ ఏడుస్తూ కూర్చుంటే మిగిలేది నిస్సహాయత, నిస్పృహ, బాధ, చెమటతనం తప్ప ఇంకేం మిగలదు. నీ జీవితంలో నీకు యుద్ధం చేయడం ఇష్టం లేకపోతే, యుద్ధం చేసే శక్తి లేకపోతే ఇప్పుడే చచ్చిపో. అంతేగాని జీవితం ఒక యుద్ధంలా ఉందని ఏడుస్తూ కూర్చోకు. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ యుద్ధం నీ జీవితం కోసం, నీ స్వార్థం కోసం, నీ స్వలాభం కోసం. ఒక చిన్న విషయం, నీ పుట్టుక కోసం యుద్ధం చేసిన నీ తల్లి శ్రమ నీకు తెలీదు. నీ చావు కోసం యుద్ధం చెయ్యాలని అనుకున్న ఎలాంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే చావు దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు యుద్ధం చేసేదేంటి? బొంగు. దాన్ని ఆపగలిగే శక్తి నువ్వు రోజు కొబ్బరికాయలు కొట్టి పూలు పెట్టి పూజిస్తున్న భగవంతుడు కూడా ఆపలేడు. నీకు ఒక విషయం చెప్పనా, మనం పూజిస్తున్న భగవంతుడు కూడా వాళ్ళ అవతారాన్ని చాలించి వెళ్ళిపోయిన వాళ్ళే. ఎవ్వరూ శాశ్వతం కాదు ఇక్కడ. నువ్వు పూజిస్తున్న భగవంతుడు పుట్టుక దగ్గర నుంచి గొప్పవాడా? కాదు కదా. ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు, ఎంతో బాధలో కూడా జీవితంలో పరమార్థం కోసం యుద్ధం చేసి భగవతత్వాన్ని చాటిన మహోన్నతమైన వ్యక్తులు కాబట్టి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు వాళ్ళు. మరి నువ్వేం చేస్తున్నావు? నీ జీవితం కోసం యుద్ధం చేసావా ఎప్పుడైనా? నీ ఎదుగుదల కోసం ఎప్పుడైనా, నీ కోసం, నీ బతుకు కోసం, నీ స్వార్థం కోసం ఎప్పుడైనా ఆలోచన అయినా వచ్చిందా? లేదు, ఇకపై రాదు. ఎందుకంటే నీకు నీ కోసం యుద్ధం చేయడం కంటే అవతల వాళ్ళ కోసం, అవతల వాళ్ళ అభిప్రాయాలని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఏమనుకుంటారు అని నీ జీవితం మొత్తం నువ్వు అనుకున్నట్టు బతకలేకపోతున్నాననే విషాదకరమైన సంఘటనలతో నీ జీవితాన్ని అసంతృప్తికి దగ్గరగా, నీ శక్తి సామర్థ్యాలకు దూరంగా పెడితే నువ్వే యుద్ధం చేస్తావు, నువ్వేం గెలుస్తావు. అందుకనే పిరికి పందలాగా యుద్ధం చేయాల్సి వస్తుందని బాధపడతావా? లేదా ఈ యుద్ధంలో గెలవడానికి ప్రయత్నిస్తావా? రెండు నీ చేతిలోనే ఉన్నాయి. అలెగ్జాండర్లా యుద్ధం చేసి ప్రపంచం మొత్తం గెలుస్తావా? లేదా ఒక పిరికివాడిలాగా, ఒక బానిసలాగా బతుకుతావా? నువ్వేం దారి ఎంచుకుంటావని నీ చేతిలోనే ఉంది. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో, జీవితంలో యుద్ధం చేసే అర్హత లేనోడికి బాధపడే హక్కు కూడా లేదు. ఆలోచించుకో, జరిగిపోయిన దాన్ని తిరిగి తీసుకొచ్చే శక్తి నీకు, నాకే కాదు, ఆ భగవంతుడికి కూడా లేదు. రాబోయే కాలంలో, కాబోయే రోజుల్లో నువ్వు వేలాలంటే యుద్ధం చేయి. అంతేగాని ఒక పిరికి పందలాగా పారిపోకు. మరీ ముఖ్యంగా అమ్మాయిలకు ప్రపోజ్ చేయకు. మెయిన్గా ఒకళ్ళ కోసం ఎమోషనల్గా ఫీల్ అయ్యి వాళ్ళ ఆనందం కోసం కాకుండా నీ ఆనందం కోసం, నీ స్వార్థం కోసం యుద్ధం చేయి. గుడ్ లక్. మళ్ళీ కలుద్దాం.